అందరికీ నమస్కారం. నిన్న 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. మరి నాకు ఊహ తెలిసిన తర్వాత 35-40 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలల పిల్లల ముఖాలు ఈనాడు పేపర్లోను, ఆంధ్రజ్యోతి ఈ పేపర్స్లో చూస్తున్నానండి. చాలా సంతోషంగా ఉంది. మరి 596 మార్కులతో సగర్వంగా నిలబడి అనే టైటిల్తో ప్రభుత్వ పాఠశాల పిల్లల చిత్రాలు ఇందులో వేశారండి. ఎప్పుడూ కూడా కార్పొరేట్ పాఠశాలల తాలూకా ఈ పిల్లల ముఖాలు తప్ప పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల ముఖాలు ఏ రోజు కూడా కనిపించలేదు. అలాంటిది ఈనాడు పేపర్లో అవ్వచ్చు, ఆంధ్రజ్యోతి ఈ పేపర్లో వీళ్ళ ముఖాలు చూస్తే తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి. ప్రభుత్వ రంగాన్ని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. మరి ఈ విధంగా వేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న 10వ తరగతి విద్యార్థుల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ ఫలితాలు గతానికంటే మెరుగ్గా రావడం జరిగింది. కీలకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగటంతో పాటు అత్యధిక మార్కులు సాధించిన వారి పర్సంటేజ్ కూడా పెరిగింది. దీని వెనక ఉన్నటువంటి ప్రధాన కారణం నారా లోకేష్ గారి కృషి. 100 రోజుల ప్రణాళికతో 10th విద్యార్థులకు అంటే 10వ తరగతి పరీక్షలో ప్రారంభం రోజుకి 100 రోజుల వరకు వెనక్కి వెళ్ళి నారా లోకేష్ గారు ఒక ప్రోగ్రామ్ను అయితే రూపొందించారు. అది సూపర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవరాల్గా అన్ని పాఠశాలల్లో ఉత్తీర్ణత పెరగటమే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత కూడా పెరిగింది. ఓవరాల్గా గతేడాది 81% ఉన్నటువంటి 10వ తరగతి ఉత్తీర్ణత ఇప్పుడు దాదాపుగా 85.5% పెరిగింది. అంటే దాదాపుగా 4 నుంచి 4.5% ఓవరాల్గా అన్ని పాఠశాలల్లో ఉత్తీర్ణత పెరిగితే, ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో 72%గా ఉన్నటువంటి ఈ ఉత్తీర్ణత ఇప్పుడు 78.5%కి దాదాపుగా పెరగటం అనేది ఖచ్చితంగా శుభ పరిణామం. దీంతో 596-95 మార్కులు సాధించినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. అంటే ఒక రకంగా ప్రైవేటు పాఠశాలల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చినటువంటి ఫలితాలు చాలా సుస్పష్టంగా ఉన్నాయి. 0 ఫలితాలు అంటే ఎటువంటి ఫలితాలు రాని 0 ఫలితాలు వచ్చినటువంటి పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే ప్రైవేటు పాఠశాలలు 11 ఉంటే ప్రభుత్వ పాఠశాలలు కేవలం 5 మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి దాదాపుగా 8,000 స్కూల్స్ వరకు ఉన్నాయి. ఎయిడెడ్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, 8,000 స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ ఒక 5,000 సుమారు ఉన్నాయి. 8,000 స్కూల్స్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో 0 ఫలితాలు వచ్చినటువంటి పాఠశాలలు కేవలం 5 మాత్రమే కాగా, 5,000 స్కూల్స్ మాత్రమే ఉన్నటువంటి ప్రైవేటు స్కూల్స్లో 0 ఫలితాలు వచ్చినటువంటి పాఠశాలలు 11 ఉన్నాయి. అంటే ప్రైవేటు బడులను మించి ప్రభుత్వ బడుల్లో చదివినటువంటి విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా నారా లోకేష్ గారి ఈ 100 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో అది సూపర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. 2025 డిసెంబర్ 6 నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ ఎగ్జామ్స్ వరకు అంటే 2026 మార్చి వరకు కూడా దీన్ని కంటిన్యూ చేశారు. ఈ 100 రోజుల కార్యక్రమంలో 46కు పైగా స్లిప్ టెస్టులు విద్యార్థులకు నిర్వహించి వాళ్ళకి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా లీప్ యాప్ ద్వారా మొబైల్లో అనుసంధానం చేసి దాన్ని డాష్ బోర్డుకి కనెక్ట్ చేసి ఏ విద్యార్థులు ఎందులో వెనకబడి ఉన్నారు, ఏ విద్యార్థులు ఎందులో ఇంకా రాణించాల్సి ఉంది అనే దాని మీద ఉపాధ్యాయుల చేత ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ద్వారా మొత్తంగా ఉత్తీర్ణత శాతం అయితే మెరుగుపడింది. ఖచ్చితంగా రాబోయే సంవత్సరం 90%కి పైగా ఉత్తీర్ణత వస్తుంది. ఎందుకంటే దాదాపుగా 4.5 నుంచి 5% ఉత్తీర్ణత ఈ సంవత్సరమే పెరిగింది గత ఏడాదికి ఈ ఏడాదికి. సో ఈసారి మరికొన్ని ప్రణాళికాబద్ధమైనటువంటి ఇంకా అంటే గతంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకుని రాబోయే సంవత్సరం కన్నా దీన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా 90% ఉత్తీర్ణత దాటుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. 10th లో ఫలించిన 100 రోజుల ప్రణాళిక, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్లానింగ్ సక్సెస్. గతేడాది కంటే 10th ఫలితాల్లో
పెరిగిన ఉత్తీర్ణత శాతం, అన్ని యాజమాన్య పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు. గత ఏడాది 81.1% ఉంటే ప్రస్తుతం అది 85.25%. అంటే ఓవరాల్గా 10% చూసుకుంటే మనం అది. అలాగే బాలుర కంటే కూడా బాలికల ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరం దాదాపుగా 5.22% ఉత్తీర్ణత అయితే పెరిగింది. ఇక ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో గతంలో 72.8% ఉంటే లాస్ట్ ఇయర్, ఈ ఏడాది అది 78.39% అయితే ఉత్తీర్ణత పెరిగింది. ఇక 0 ఫలితాలు వచ్చినటువంటి ప్రైవేటు స్కూళ్ళు 11 ఉంటే ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు మాత్రం కేవలం 5 మాత్రమే ఉన్నాయి. ఈ 5లో జడ్పీ పాఠశాల అయితే 1, 2 ఎయిడెడ్ను, ఇంకో 2 అయ్యే ఉన్నట్టుగా ఉన్నాయి. సో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిషన్ చేపట్టారు నారా లోకేష్ గారు. దీని ఫలితాలను అయితే మనం ఇప్పుడు చూడొచ్చు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది. చివరిలో 100 రోజుల ప్రణాళికను పగడ్బందీగా అమలు చేయడంతో 10th ఆ ఉత్తీర్ణత ఫలితాలు వచ్చాయి. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారని మనం ఒకసారి చూసుకుంటే 2025 డిసెంబర్ 6 నుంచి 2026 మార్చి 15 వరకు, అంటే 10th క్లాసు పరీక్షలు ప్రారంభమయ్యే వరకు కూడా, అంటే 3 నెలలకు పైగా, చివరి 3 నెలలకు పైగా దీని మీద అయితే ఫోకస్ పెట్టారు. ఈ కాలంలో ఎలా విద్యార్థులను ఎలా షైన్ చేశారంటే, విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి ఉండకూడదనే ఉద్దేశంతో 46 స్లిప్ టెస్టులు, అంటే దాదాపుగా ప్రతి 2 రోజులకు ఒక స్లిప్ టెస్ట్ను నిర్వహించారు. ఇందులో వచ్చిన మార్కులను ఈ లీప్ యాప్ మొబైల్లో పొందుపరిచారు. ప్రతిరోజు 6 డాష్ బోర్డుల ద్వారా ఈ లీప్ యాప్లో మార్కులను విశ్లేషించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మ్యాథ్స్లో వీక్ ఉండొచ్చు, మరో వ్యక్తి సైన్స్లో వీక్ ఉండొచ్చు, ఇంకో వ్యక్తి ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు. సో ఇలా విద్యార్థులకు స్లిప్ టెస్టులు పెట్టి ఆ రిజల్ట్ను ఆ డాష్ బోర్డుకి కనెక్ట్ చేసి, సో ఎందులో విద్యార్థులు వీక్గా ఉన్నారు అనేది పసిగట్టి వారికి అందులో పాస్ మార్కులు దాటే విధంగా శిక్షణ ఇవ్వటం అనేది దీని ప్రధాన ఉద్దేశం. అలాగే బాగా షైనింగ్ స్టార్స్, అంటే ఎవరైతే బాగా చదువుతున్నారో వారిలో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కరెక్ట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, 70-80 మార్కుల దగ్గర ఆగే విద్యార్థి 90 మార్కులకి ఎందుకు రాకూడదు? సో అతను చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి? సో ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ఉపాధ్యాయులు అయితే కరెక్ట్ చేసుకుంటూ ఈ 100 రోజుల ప్రణాళికలను అయితే అమలు చేశారు. దాని ఫలితమే ఈరోజు మనం చూడొచ్చు. సో వీళ్ళని 2 రకాలుగా విభజించారు, షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని. స్లిప్ టెస్టులలో విద్యార్థుల సామర్థ్యాలను డాష్ బోర్డు ద్వారా మదింపు చేసి షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్గా విద్యార్థులను గుర్తించారు. వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధించారు. సబ్జెక్టుల వారీగా సందేహాలను తీర్చే పద్ధతిని అవలంబించారు. నిందా చెప్పింది అదే. ఒక వ్యక్తి సోషల్లోనో సైన్స్లోనో ఎక్సలెంట్గా ఉంటాడు, సో అతనికి అది ప్రాబ్లం కాదు, మిగతా సబ్జెక్టుల్లో అతనికి ప్రాబ్లం ఉండొచ్చు. సో ప్రాబ్లం ఉన్న సబ్జెక్టు మీద ఫోకస్ చేయించడం ప్రధాన ఉద్దేశం. సో ఇలా ఒక పద్ధతి ప్రకారం అయితే చేశారని చెప్పుకోవచ్చు. సో దీనికోసం నిరంతరం మోడల్ పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులను విద్యాశాఖ ప్రచురించి ఉచితంగా అందించింది. వీటి ద్వారా విద్యార్థుల పరీక్షలకు సంసిద్ధం చేశారు. విభిన్న సామర్థ్యాలు కలిగినటువంటి విద్యార్థుల సాధన కోసం నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టుల కోసం ద్విభాషా క్వశ్చన్ బ్యాంకులు మిర్రర్ ఇమేజ్ రూపంలో, అంటే ఒకవైపు తెలుగు మరోవైపు ఇంగ్లీషు, ఇలా రకరకాలుగా విద్యార్థులకు క్వశ్చన్ పేపర్లు అయితే స్లిప్ టెస్టుల సమయంలో అందించారు. ఏ ఒక్క అవకాశం జారిపోకుండా, ఏ విద్యార్థి ఎందులో బలంగా ఉన్నారు, ఎందులో బలహీనంగా ఉన్నారో ముందే డాష్ బోర్డు విశ్లేషణ పూర్తయ్యేది. దీనికి అనుగుణంగా పాఠశాలకు ఒక సెట్ చొప్పున 15 కార్యాచరణ ప్రణాళిక పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిణీ చేశారు. స్లిప్ టెస్టులలో వెనుకబడిన విద్యార్థుల కోసం 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామును ప్రత్యేకంగా నిర్వహించి వారి పనితీరును మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి, ఫలితాలను మెరుగుపరచడానికి ఫ్రీ ఫైనల్ గ్రాండ్ టెస్టులను కూడా నిర్వహించారు. ఇక్కడ ఇంకా వెనుకబడ్డారు అని విద్యార్థులను ఎవరైనా భావిస్తే 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా, అంటే ఈ 100 రోజుల ప్రోగ్రామ్ అనేది పాఠశాలల్లో జరిగేది. సో సాయంత్రం పూట జరిగేది బేసిక్గా. సో దాన్ని కాకుండా విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక నెల రోజుల పాటు, చివరి నెల రోజుల పాటు వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో ఉపాధ్యాయుల నియంత్రణలో వాళ్ళు చివరి 30 రోజులు కూడా ఇంటికాడ చదువుకునే విధంగా ఒక ప్రోగ్రామ్ని సెట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ చేత చదివించడం అయితే జరిగింది. సో దాని ఫలితాలే మనం ఈరోజు చూస్తున్నాం. సో దీనికోసం అంటే బేసిక్గా ఇక గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మనందరికీ తెలిసిందే. సో కృషికి తగ్గ ఫలితాలు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక, దాని అమలు నిరంతరం పర్యవేక్షించడం, అధికార యంత్రాంగం అలుపెరగని కృషి ఫలితంగా మార్చి 2026 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. గత ఏడాది 81.1% నమోదు కాగా ఈ ఏడాది 100 రోజుల కార్యాచరణ విజయవంతమయ్యి
85.25% పెరిగింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిటికంటే గొప్ప ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత దాదాపుగా 78-79% చేరుకోవడం. 72% నుంచి 73% నుంచి 78.5% అంటే దాదాపుగా ఒక 5% పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత పెరిగిందంటే ఆషామాషి వ్యవహారం కాదు. సో లక్షలాది మంది 10th విద్యార్థులు 5% ఉత్తీర్ణత పెరగడం అనేది చిన్న విషయం కాదు. వాస్తవానికి నారా లోకేష్ గారి లక్ష్యం ఏంటంటే ఈ 10వ తరగతి ఉత్తీర్ణత శాతం అనేది గణనీయంగా పెంచాలి. సో ఈ 5 ఏళ్లలో ఏపీని ఎడ్యుకేషన్కి ఒక మోడల్ హబ్గా తీర్చిదిద్దాలి అనేది ఆయన లక్ష్యం. దానిలో భాగంగానే ఆయన చేస్తున్నటువంటి ప్రయోగాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇచ్చాయి. ఇక బాలుర కంటే అంటే అబ్బాయిల కంటే అమ్మాయిల ఫలితాలు దాదాపుగా 5.22% అధికంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మాయిల పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. ఇక ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఫలితాలు అనేవి చాలా మెరుగ్గా ఉన్నాయి. మొత్తంగా 12,089 పాఠశాలలు ఉంటే అందులో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 6,785, ఎయిడెడ్ స్కూల్స్ 260, కానీ ప్రైవేట్ స్కూల్స్ కేవలం 5,044 మాత్రమే. వీటిలో 0% ఫలితాలు వచ్చిన పాఠశాలలు మొత్తం 16. ఈ 16లో 11 పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలే. రాష్ట్ర వ్యాప్తంగా 16 పాఠశాలల్లో 0 ఫలితాలు వస్తే అందులో 11 ప్రైవేటు పాఠశాలలు కాగా 2 ఎయిడెడ్ పాఠశాలలు, 2 ఆశ్రమ పాఠశాలలు, 1 జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. అంటే మొత్తంగా చూస్తే యాజమాన్య పాఠశాలల్లో 0 ఫలితాలను కనుక మనం తీసుకుంటే ఈ ప్రైవేటు పాఠశాలల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువగా వచ్చాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి కృషి, నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి అనేది ఖచ్చితంగా సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. మొత్తంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు సక్సెస్ అయ్యారు అనేది ఈ 10th ఫలితాలను బట్టి అర్థమవుతుంది.